ఇన్ని స్తోత్రాలు, ఇన్ని శ్లోకాలు ఉంటాయి కదమ్మా! అసలు ఇన్ని స్తోత్రాలు, శ్లోకాలు ఎలా చదవాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. మామూలుగా మీకు ఏదైనా ఒక సహస్రనామ స్తోత్రం వచ్చిందని అనుకోండి, మీ ఇష్ట దైవానికి సంబంధించి, లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రం పొద్దున్న చదవండి. దానికి తోడు ఒక అమ్మవారి స్తోత్రం, సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది కదా, అది చదవండి. సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రం చదవండి. ఇలా పొద్దున్న ఒక సహస్రనామ స్తోత్రము, సాయంత్రం ఒకటి మార్చుకున్నాము అనుకోండి, మీకు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడానికి 15-20 నిమిషాలు పడుతుంది. ఈ సహస్రనామ స్తోత్రాలన్నీ మేము రోజుకో శ్లోకంలో నేర్పించాం పద విభజనతో. కాబట్టి మాకు రాదు కదా అని అనుకోకండి. మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే మీకు అన్ని శ్లోకాలు, స్తోత్రాలు దొరుకుతాయి. సరే, ఇప్పుడు అవి చదివేసిన తర్వాత మన ఇంటి దైవము, మన కులదైవము ఉంటారు కదా, వాళ్ళకు ఒకసారి నమస్కారం పెట్టుకోండి. తర్వాత ఆ రోజుకి సంబంధించి ఏదైనా ఒక స్తోత్రమో శ్లోకమో ఉంటుంది కదా, ఆ స్తోత్రమో శ్లోకమో చదువుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు వారం రోజులు ఏ వారానికి సంబంధించి ఆ శ్లోకాన్ని యాడ్ చేసుకోండి, ఆ స్తోత్రాన్ని. అలాగే కొన్ని బాధలకి, కొన్ని కష్టాలకి కొన్ని రోజులు చేయాల్సి ఉంటుంది. ఒక మండలం రోజులనో, ఒక 6 నెలలనో, లేదు అంటే మన బాధ తీరే వరకునో ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం మామూలుగా చదువుకుంటూ, లేదా మీకు ఏ కష్టానికి ఏ బాధకి సంబంధించిన ఆ స్తోత్రాన్ని పొద్దున్నే చదువుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని రాత్రి నిద్రపోయే ముందు కనీసం వినడానికైనా ప్రయత్నించండి. మీ ఇష్ట దైవాన్ని, మీ కులదైవాన్ని, మీ ఇంటి దైవాన్ని మరిచిపోకుండా ఏదో ఒక రకంగా ప్రతిరోజు ఈ శ్లోకాలు, స్తోత్రాలు మనం వింటూ ఉండడం అలవాటు చేసుకున్నాము అని అనుకోండి, మనకే తెలియకుండా మన జీవితం ఎంత పాజిటివ్గా ఉంటుందో. ఎన్ని కష్టాలు మనకి తెలియకుండా ఒక్కొక్కటి ఆ కష్టాల ముడులు వీడిపోతూ కనిపిస్తాయో. కాకపోతే ఇది జరుగుతుందా అనే అనుమానం కాకుండా భక్తిగా మనం వ్యర్థంగా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా, ఆ మాటలు మాట్లాడడం వల్ల పైసా ఉపయోగం లేదు. కానీ ఈ స్తోత్రాలు నేర్చుకుని చదివాము అని అనుకోండి, అవి సంస్కృత శ్లోకాలు, మనకి తెలియకుండానే ఒక ఎనర్జీ అనేది ఖచ్చితంగా మనకి వస్తుంది. కాబట్టి అయ్యో ఇన్ని చేసుకోలేకపోయామే అని అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అప్పుడు అన్ని స్తోత్రాలు చదువుకున్న ఫలితం మనకి వస్తుంది.